కరోనా వచ్చిన తర్వాత చాలా మార్పులొచ్చాయి. ఆ మార్పుల్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది గంజాయి వాడకం. గంజాయి అన్నది ఏరులై పారుతుంది. ఎక్కడెక్కడో మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి గంజాయి మన రాష్ట్రం చేరుకుంటుంది. హైదరాబాద్‌లో చూసుకుంటే ప్రతి కాలేజీలో కూడా ఏదో ఒక రూపంలో గంజాయి విక్రయిస్తున్నారు. గంజాయి చాక్లెట్‌లు కావచ్చు, గంజాయి బిస్కెట్‌లు కావచ్చు, చివరికి గంజాయి ఐస్ క్రీమ్ కూడా అమ్ముతున్నారు. ఎందుకు? ఎందుకు ఇంత మార్పొస్తుంది? గంజాయికి యువత గాని, విద్యార్థులు గాని ఎందుకు బానిసలుగా మారుతున్నారు? దీని మీద మనం మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ క్రాంతికార్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి సమాధానం తెలుసుకుందాం. క్రాంతికార్ గారు, మీరు గమనించి ఉంటారు. సమాజంలో చూస్తే విద్యార్థులు గాని, యువత గాని, చిన్న చిన్న ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా గంజాయి, లిక్కర్, తర్వాత డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు. కారణం ఏంటి? ఒకటి మత్తు పదార్థాల్లో ఏది, ఎందుకు, ఎవరు తీసుకుంటారు దాని రీజన్స్ ఉన్నాయండి. అలవాటు పడ్డం అనేది ఒకటి సరదాగా స్టార్ట్ చేస్తారు. సరదాగా స్టార్ట్ చేసింది అలవాటు అయిపోతుంది ఒక పద్ధతి. రెండోది ప్రతిదానికి ఒక తమాషా కావాలండి వాళ్ళకి. ఒక డిఫరెంట్ కావాలి. డ్రింకింగ్ అనేది ఆటోమేటిక్‌గా అందరికి అలవాటు అయిపోయింది. అది చాలా సంవత్సరాల నుంచి వెళుతుంది. గోవా వెళ్ళినోళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రాము డ్రగ్ తెచ్చుకుంటారండి. హ్మ్. 3500, 4000, 5000 బట్టి. అది కొంచెం అందరికి ఇస్తారు. డబ్బున్న వాళ్ళు కొంచెం అందరూ కలిపి డబ్బు పోగేసుకున్న కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో సంవత్సరాలకు, 2 ఏళ్ళకో, 3 ఏళ్ళకెళ్ళి అది తెచ్చుకునేవారండి. డబ్బులు తక్కువుండి మత్తు ఎక్కువ కావాలనుకున్నప్పుడు అత్యంత తక్కువలో ఒక ప్యాకెట్టు రూ. 50కి విశాఖపట్నం, పాడేరు, అరకువేల్లో దొరుకుతుందండి. అది ఇక్కడికి తీసుకొచ్చి రూ. 500 అమ్మారు. అది అలవాటు అయిన తర్వాత 1000 చేశారు, 2000 చేశారు, 3000 చేశారు. అది వ్యాపారంగా మారిందండి. పూర్వకాలం అది వ్యాపారం కాదది. మేము డ్రగ్ అడిక్ట్‌లని చాలామంది ట్రీట్మెంట్ ఇచ్చాం. గంజాయి అనేది అక్కడక్కడ దొరికేది. ఆ దొరికినప్పుడు వాళ్ళు పట్టుకునేవారు. అంటే వైజాగ్‌లో కొన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో, మాకు ఆ ఇంజినీరింగ్ కాలేజీలు బాగా గుర్తు. ఎక్కడెక్కడ చెట్ల కింద, పొట్ల కింద ఉండి కాస్త డబ్బున్న వాళ్ళు పిల్లలు ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్‌లో దొంగచాటుగానో, మరొకటిగానో గంజాయి తీసుకునేవారండి. ఇప్పుడు ఏమైందంటే అత్యంత ఈజీగా మత్తు దొరుకుతుంది. ఆల్కహాల్ కంటే తక్కువగా దొరికేది పూర్వకాలం గంజాయి. అది అలా అలవాటు పడినప్పుడు ఎంత రేట్ వచ్చినా పెరుగుతారు. అది వ్యాపార సామ్రాజ్యం అయిందండి. నేను ట్రైబల్స్‌కి ఒక 25 ఏళ్ల నుంచి నేను ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను. ట్రైబల్స్ జీవితంలో పైకొచ్చి కష్టాలొచ్చి పైకొచ్చే వాళ్ళకంటే ఈ గంజాయి బిజినెస్ చేసేవాళ్ళు ఒక్కొక్క ఇంట్లో 3-4 బైకులు ఉన్నాయి. 1,50,000, 2,00,000 పెట్టి ఎలా వచ్చినాయండి బైకులది? వాళ్ళు ఏ వ్యాపారాలు చేస్తున్నారో ఎవరికీ తెలీదు. ఈనాడు అత్యంత ఈజీగా ఒక బీటెక్ స్టూడెంట్ వెళ్ళి అరకవేలు గాని, పాడేరు గాని వెళ్ళి బైకుల్లో ప్యాక్‌మెంట్ తెచ్చేసుకొని ఏదో విధంగా ఇక్కడికి వచ్చి దాన్ని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జీతాల కంటే ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు అది వ్యాపారంగా మారిందని. వ్యాపారంగా మారినప్పుడు డిమాండ్ ఉన్నప్పుడు సప్లై చేయడం అనేది ఎకనామిక్స్ అండి అది. ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేసి సప్లైని పెంచేయడం అనేది వ్యాపార రహస్యం అది. మీకు అలవాటు అయినప్పుడు మీరు ఆగలేరు. రూ. 50తోటే ఇంత ప్యాకెట్ వచ్చింది. వారం 10 రోజులు సరిపోయేది వాడికి. ఆగలేరు. రేటు పెంచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి చోట గంజాయి ఉందండి. పూర్వకాలం ఇంటర్నేషనల్ స్కూల్స్ దగ్గర అండ్ ఇంజినీరింగ్ కాలేజీల దగ్గర వైజాగ్‌లో గాని, రాజమండ్రి, కాకినాడ, ఖమ్మం ఒక చెట్ల కింద, పొట్ల కింద చేసుకునే పని ఈనాడు విస్తృతంగా ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుందండి అది. ఎందుకంటే దొరుకుతుంది? మన చుట్టూ అడవులు ఉన్నాయండి. అడవుల్లో చాలా పేదరికంగా ఉన్న ట్రైబల్స్ ఉన్నారండి. చాలా పేదలు వాళ్ళు. వాళ్ళకి ఉపాధి లేదు. గవర్నమెంట్ వాళ్ళకి ఉపాధి ఇస్తే ఆ వృత్తిలోకి వాళ్ళు వెళ్ళరు. వాళ్ళకి వచ్చేది డబ్బులు ఇంతే. నువ్వు ఇక్కడికి తీసుకురా, ఇక్కడి నుంచి ఇక్కడికి పంపించు, క్యారీ చేయి. అక్కడ ఇంకొకరు కలెక్ట్ చేసుకుంటారు. అక్కడి నుంచి ఇంకొకరికి వస్తుందనేది చెప్పినప్పుడు వాళ్ళ ఉపాధి లభించడంతో ట్రైబల్స్ అందరూ దానికి అడిక్ట్ అవుతున్నారు. వాళ్ళకి ఆదాయ మార్గం. ఇక బీటెక్ స్టూడెంట్లు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, నేను అలవాటు పడ్డాను. ఇంకొకడికి అలవాటు పడ్డవాడికి దొరికింది కదా, ఈ నలుగురికి అలవాటు చేస్తున్నారు. వీటిని పెడలర్స్ అంటారు. వాళ్ళు అవుతుంది. ఈ విధంగా గోవా నుంచి మనకి డ్రగ్స్ వస్తున్నాయి. గంజాయి నుంచి అనేది అరకు వ్యాలీ, పాడేరు, నర్సీపట్నం వేలో వస్తుంది. ఇంకా ఆల్కహాల్ అంటారా? ఆల్కహాల్ అనేది సోషల్ డ్రింక్‌గా మొదలవుతుందండి అది. ఆటోమేటిక్‌గా పెగ్ మీద పెగ్, ఆ తర్వాత లెగ్, పెగ్ మీద పెగ్, ఆ తర్వాత లెగ్, ఆ తర్వాత వాడు అన్‌కంట్రోలబుల్‌గా తాగుతారు. రెండోది గవర్నమెంట్‌కి ఆదాయం అనేది ఆల్కహాల్ మీద ఎక్కువ వస్తుందండి. గంజాయి మీద రాదు. కాబట్టి గంజాయి నియంత్రించాలని ట్రై చేస్తుంటారేమో కానీ గంజాయి మీద వ్యాపారం బాగా సాగుతుంది. బాగా డబ్బు సంపాదిస్తున్నారు. యాక్చువల్‌గా అది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు
చాలా ఇంజనీరింగ్ కాలేజీలో 3-4 ఏళ్ల క్రితం మాలాంటి వాళ్ళని పిలిచి క్లాసులు పెట్టారండి. గంజాయి వ్యతిరేకంగా జరగాలని. అలాగే కేఎల్ యూనివర్సిటీలో నేను ప్రోగ్రామ్ చేశాను. చీరాల ఇంజినీరింగ్ కాలేజీలో ప్రోగ్రామ్ చేశాను. ఈ ఊర్లో చాలా ఇంజినీరింగ్ కాలేజీలో నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ కాదు గానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కౌన్సెలింగ్స్ అది ఇప్పించారు. వాళ్ళు ఎంత చేయాలో అంత చేస్తున్నారు. కానీ అండర్‌లైన్‌గా ఈజీగా తల్లిదండ్రులందరూ బిజీ అయిపోతే పిల్లలు ఒంటరిగా ఉండి ఆ మత్తుకి అలవాటు పడిపోతున్నారు. దాంతో కోపాలు, తాపాలు, అరవడాలు, విశృంఖలతో నేర ప్రవృత్తి, బైకులు ర్యాష్‌గా డ్రైవ్ చేయడాలు, కార్లు రేసింగ్ గురేయడాలు, కావాలని గుద్దేయడాలు. బికాజ్ వాళ్ళందరూ విలాలు ఉంటారండి. డ్రగ్స్ కంట్రోల్‌లో ఉంటారు.